వీక్షకులందరికీ నమస్కారం. గల్ఫ్ యుద్ధం పరాకాష్ఠకు చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ని తక్కువ అంచనా వేశాయి. ఈ యుద్ధంలో అమెరికా నైతికంగా గెలవచ్చు, కానీ ఇరాన్ కొట్టిన దెబ్బకి అమెరికా విలవిల్లాడిపోతా ఉంది. అమెరికా దాదాపుగా ఓడిపోయింది, కానీ ఆ విషయాన్ని ట్రంప్ అంగీకరించడు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపు మనం గనక పరిశీలిస్తే అమెరికా, ఇజ్రాయెల్ పరిస్థితి ఇరుక్కుపోయినట్టుగా ఉంది. హార్ముజ్ జలసంధిని విడిపించుకుందాం రండి అంటూ రష్యా, చైనా, భారత్, జపాన్ దేశాలని పిలుపునిచ్చాడు. యుద్ధ నౌకలు తీసుకొని రండి. ఎవరైతే హార్ముజ్ జలసంధి నుంచి క్రూడ్ ఆయిల్, గ్యాస్ షిప్పులు తీసుకువెళ్తూ ఉన్న దేశాలు ఉన్నాయో ఆ దేశాల యుద్ధ నౌకలు అన్ని తీసుకొని రండి, మనం హార్ముజ్ జలసంధిని కాపాడుకుందాం అని పిలుపునిస్తా ఉన్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడితో అవ్వడం లేదు హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడం. అందువల్ల రష్యా వాడు యుద్ధ నౌకలు, చైనా నుంచి యుద్ధ నౌకలు, జపాన్ నుంచి యుద్ధ నౌకలు, భారత్ నుంచి యుద్ధ నౌకలు, ఒక 250 యుద్ధ నౌకలు తీసుకొస్తే అప్పుడు రక్షణ కల్పిస్తాడంట వారికి యుద్ధ నౌకలు అన్నీ పెట్టి. డొనాల్డ్ ట్రంప్ కామెడీ చేస్తూ ఉన్నాడు. డొనాల్డ్ ట్రంప్ పిలిస్తే రష్యా వాడు, చైనా వాడు, భారత్ నుంచి యుద్ధ నౌకలు వెళ్తాయా? అబ్రహాం లింకన్కి ఇప్పటికే ప్రపంచంలో అతిపెద్ద యుద్ధ నౌక మీద ఆత్మాహుతి దాడి జరిగింది అనే సంచలన విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. హార్ముజ్ జలసంధి సమీపంలోకి గనక అమెరికాకి చెందిన యుద్ధ నౌక అబ్రహాం లింకన్ గనక ప్రవేశిస్తే 3000 ఆత్మాహుతి బోట్లతో ఇరాన్ సిద్ధంగా ఉంది. నువ్వు B2 బాంబర్ల ప్రపంచంలోనే అతి భయంకరమైన బాంబు వేసినా కూడా నాశనం కాకుండా ఆ యొక్క ఆత్మాహుతి బోట్లని సొరంగాల్లో ఇరాన్ దాచిపెట్టి రెడీగా ఉంచింది. అందువల్ల ఆ యుద్ధ నౌకని హార్ముజ్ జలసంధి దగ్గరకు తీసుకెళ్లే సాహసం డొనాల్డ్ ట్రంప్ చేయడం లేదు. మిగతా దేశాలన్నింటినీ యుద్ధంలోకి గుంజాలని చూస్తూ ఉన్నాడు. మీకు చమురు, క్రూడ్ ఆయిల్, గ్యాస్ కావాలంటే మీరు రావాల్సిందే. త్వరలోనే హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటా అన్ని నౌకల్ని, క్రూడ్ ఆయిల్ నౌకలను అన్నింటినీ నడిపిస్తాం ముందుకని చెప్పేసి ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాడు. ఇప్పటికే ఇరాన్లో 100% సైనిక స్థావరాలన్నీ ధ్వంసం చేశాము, తల తీసేసా శుభ్రంగా, ఇక మొండెంతో మనం పెద్దగా పోరాడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు గేంకారాలు చేస్తూ ఉన్న ఇరాన్ సైలెంట్గా కొడుతున్న దెబ్బ అటు గల్ఫ్ దేశాలు విలవెల్లాడిపోతా ఉన్నాయి. ఇరాన్ నుంచి ఏ సమయంలో ఎట్నుంచి డ్రోన్లు విరుచుకు పడతాయో అర్థం కాక సౌదీ అరేబియా, కువైట్, ఖతరు, ఇరాకు ఆ దేశాలన్నీ రక్షణ వ్యవస్థలు 24 గంటలు కాపలా కాసుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ మీద వారు ప్రత్యక్షంగా దాడి చేయడం లేదు. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణులు కానీ, ఏదైతే సూసైడ్ డ్రోన్లు కానీ వాటిని నిర్వీర్యం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ దగ్గర కొద్ది రోజుల్లో ఆయుధాలు అయిపోతాయి, ఇంకా తర్వాత ఇరాన్ దగ్గర ఆయుధాలు వేయడానికి కూడా ఏముండవు. కాబట్టి తర్వాత రోజుల్లో అయినా మనం అంతా కలిసే ఉండాలి. కాబట్టి ఇరాన్ మీద అరబ్ కంట్రీస్ ఎవరూ నేరుగా దాడి చేయట్లేదు. ఇరాన్ మాత్రం అరబ్ కంట్రీస్ మీద ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీల మీద పెద్ద ఎత్తున దాడులు చేసి ప్రపంచ జీవనాడి మీద దెబ్బ కొట్టి అమెరికా మీద, ఇజ్రాయెల్ మీద పెద్ద ఎత్తున అన్ని దేశాల నుంచి ఒత్తిడి తీసుకురావాలనే ప్రయత్నాల్లో ఇరాన్ సఫలమైందనే చెప్పవచ్చు. ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మనం పరిశీలిస్తే అమెరికా, ఇజ్రాయిల్ ఈ యుద్ధంలో ఇరుక్కుపోయాయి, బయటపడాలన్నా కూడా పడే పరిస్థితి లేదు. ఈ యుద్ధం ఏప్రిల్ దాకా, అంటే వచ్చే ఏప్రిల్ దాకా జరిగిద్దా, వచ్చే సంవత్సరం ఏప్రిల్ దాకా జరిగిద్దా, సెప్టెంబర్ దాకా జరిగిద్దా అనేది ట్రంప్ ఒక రకంగా చెప్తా ఉన్నాడు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరో స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. అంటే వారికే క్లారిటీ లేదు. ఇరాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయటం ఇప్పట్లో సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాబోతూ ఉన్నాయి. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.